So let us go to model 3. So question number 14. If into means addition, minus means division, divided by means subtraction, and plus means multiplication, then only one then. Okay, then the correct equation is, so which of the following is the correct? So you should check with options in that particular question. అంటే ఈ ఈక్వేషన్ ఏదో ఒకటే కరెక్ట్ అవుద్ది. మీరు బిఫోర్ దట్ యూ క్యాన్ చేంజ్ ద సైన్ ఫస్ట్, ఓకేనా? సో క్లియర్లీ వీ హ్యావ్ టు అబ్జర్వ్, ఇలాంటి క్వశ్చన్ చేసేటప్పుడు డివిజన్ ఎక్కువ అనేది అప్లై చేసుకోవాలి. సో డివిజన్ ఎక్కడ ఇచ్చారో చూద్దాం ఒకసారి. సో క్లియర్లీ, సో ఇంటూ మీన్స్ ఎడిషన్, మైనస్ మీన్స్ డివిజన్. చూసారా, మైనస్ మీన్స్ డివిజన్. సో డివిజన్ ఫస్ట్, మైనస్ మీన్ డివిజన్. ఇక్కడ మైనస్ రాశారు, 4 డివైడెడ్ బై 3, 4 డివైడెడ్ బై 3 క్యాన్సిల్ అవ్వదు మ్యాక్సిమం. ఇక్కడ అంటే ఇలాంటి ప్రిన్సిపల్స్ అనేవి మీరు ముందు తీసుకోవాలి. 4 డివైడెడ్ బై 3. సో ఇవి మీరు చెక్ చేయొచ్చు, బట్ లెందీగా అవుతుంది. బట్ డైరెక్ట్గా చేయాలంటే యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ పర్టికులర్ క్లూస్, ఓకేనా? మైనస్ మీన్స్ డివిజన్, అంటే డివిజన్ ఇక్కడ మైనస్ ప్లేస్లో డివిజన్ రాశారు అనుకోండి, 4 డివైడెడ్ బై 3 డివిజనే కదా ముందు చేయాలి అకార్డింగ్ టు డిమాస్. 4 డివైడెడ్ బై 3 ఉండదు, బట్ ఎక్కడ అవుతుంది, మళ్ళీ ముందు ఉంటే అవుతుంది, బట్ 10 కూడా 3తో డివైడ్ అవ్వదు ఇంటూ ఉంటే. సో ఇలాంటివి మీరు కొంచెం మిస్రీడ్ చేసుకోవాలి, ఈ రెండు ఎలిమినేట్ చేసి వచ్చు మనం, ఓకే? సో ఇక్కడ చూడండి, డివైడ్ బై మీన్స్ మనకు తెలియదు, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ పాసిబుల్ అవ్వచ్చు, ప్లస్ కూడా ఉంది కదా, ఇది చెక్ చేద్దాం ఫస్ట్. సి చెక్ చేద్దాం, ఓకేనా? సో వాట్ ఐమ్ గివెన్, సి ఫస్ట్. ప్లస్ మీన్స్ వాట్ ఐమ్ గివెన్ 16, ప్లస్ మీన్స్ మల్టిప్లికేషన్ 5, okay? Minus means what I am given, divided by 10. Next to into means addition 4, again divided by means minus subtraction, equals to 9 వస్తుందా లేదా చెక్ చేద్దాం, ఓకే? సో అకార్డింగ్ టు DMAS, because it is taken from BODMAS, సో బ్రాకెట్ టు ఆఫ్ లేవు కాబట్టి డైరెక్ట్లీ 4 సింబల్స్ ఆర్ appeared, into, division, 10, minus, okay? We should go with division. So first one division apply, 5 divided by 10, so it is not possible, directly 5 by 10 అని రాసేద్దాం. సో రిమైనింగ్ ఈక్వేషన్ డైరెక్ట్లీ కెన్ రైట్ ఇట్, ఓకేనా? సో నెక్స్ట్ మల్టిప్లికేషన్, డివిజన్ ఓవర్, నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్. అకార్డింగ్ టు మల్టిప్లికేషన్, సో ఇట్ ఈస్ 5 1s, 5 2s, okay guys, 2 8s, this is 8s, okay? 8 into 1 8, plus 4 minus 3 equal to 9. So next addition, what is an addition? 12 minus 3, 9 equals to 9. So which one is the correct equation? Option C is the correct equation. ఎందుకు ఫస్ట్ 2 మనం ఎలిమినేట్ చేసామంటే ఒకసారి చూడండి అమ్మా. 4 minus stands for what I am given. You do not directly apply the mathematical operation. So mathematical operation nothing but it given some clues. Minus means what I am given here, division. So 4 minus 3, 4 it can be changed, 4 divided by 3, 4 divided by number possible. ఒకవేళ ముందు ఇంటూ ఉందనుకోండి, ఇంటూ ఇక్కడ ప్లస్ మీన్స్ వాట్ ఐమ్ గివెన్, ప్లస్ మీన్స్ మల్టిప్లికేషన్, ఓకే? ఇక్కడ కూడా ఇచ్చారు, బట్ 4 by 3, 3 is not 10 is not divided by 3, ఇక్కడ కూడా అదే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి మీరు ఎలిమినేట్ చేసుకుని ఇలా చేయాలి ఫాస్ట్గా. సో లెట్ us go to question number 15. If minus stands for division, సో ఇది మీరు ముందు తీసుకోవాలండి, మైనస్ stands for division, ఓకే? This is very important clue. Plus for multiplication, divided by for subtraction, and into for addition. Which one of the following equation is correct? So which one is the following equation is correct? So clearly first minus stands for what I am given, division. Minus place లో division రాయొచ్చండి ఇక్కడ. సో డివిజన్ ఇక్కడ కూడా డివిజనే రాయొచ్చు, ఓకే? 7 divided by 1 అంటే 7, బట్ ముందు ఈ కూడా మనం చెక్ చేయాలి. డివైడ్ బై మీన్స్ వాట్ ఐమ్ గివెన్, సబ్ట్రాక్షన్. సో సబ్ట్రాక్షన్, ఓకే? సో క్లియర్లీ ఇక్కడ మీరు డివిజన్ రాసేటప్పుడు ఇక్కడ చూడమ్మా, మైనస్ ప్లేస్లో ఇక్కడ -6 మైనస్ అంటే మైనస్ మీన్స్ డివైడెడ్ బై 6 డివైడెడ్ బై 20, దట్ మీన్స్ 3 by 10, ఓకే? డివైడ్ బై మీన్స్ వాట్ ఐమ్ గివెన్, సబ్ట్రాక్షన్, అంటే ఇది మీరు ఎలిమినేట్ చేసేవచ్చు నార్మల్గా అయితే. సో ఇది కూడా మ్యాక్సిమం ఎలిమినేట్ అవుతుంటుంది, ఓకేనా? 20 డివైడ్ బై 12 నాట్ పాసిబుల్, అంటే ఈ రెండిందులో ఆన్సర్ ఉంటుంది, ఒకసారి చెక్ చేద్దాం, ఓకేనా? సో ఎందుకంటే డివిజన్ డైరెక్ట్లీ నాట్ అలౌడ్, బికాస్ ఆఫ్టర్ చేంజింగ్ ద సైన్ మైనస్ మీన్స్ డివిజన్. 6 డివైడ్ బై 20, ఇక్కడ 20 డివైడ్ బై 12, అంటే పాసిబుల్ డైరెక్ట్గా రావట్లేదు. ఇది లాస్ట్, అంటే ఇన్ కేస్ ఇందులో ఆన్సర్ ఉండొచ్చు కొన్నిసార్లు, బట్ లాస్ట్ ఛాన్స్కి ఇవి ఉంటాయి. ఒకసారి ఫస్ట్ ఈక్వేషన్ చెక్ చేద్దాం, ఇది అవుతుందో లేదో చూద్దాం, ఓకే? ఫస్ట్ one by using the given conditions. So firstly it will be converted into mathematical signs, okay? Now plus stands for what I am given, multiplication, into 20, okay?
మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్, మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్. సో ఇక్కడ కూడా మైనస్ ఉంది చూసారా, ఇది కూడా మైనస్ ఉంది డివిజన్. సో ఇది కూడా మ్యాక్సిమం అవ్వకపోవచ్చు, ఇది కూడా ఎలిమినేట్ చేద్దాం. సో ఈ ఈక్వేషన్ మనం అప్లై చేసాక చేద్దాం. సో ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా, మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్ 20 డివైడెడ్ బై 12 ఛాన్స్ లేదు, ఒకసారి చూద్దాం. సో లాస్ట్ ఈక్వేషన్ 6 డివైడెడ్ బై మీన్స్ వాట్, డివైడెడ్ బై మీన్స్ సబ్ట్రాక్షన్ 20, ఓకేనా. అండ్ ఇంటూ మీన్స్ ఎడిషన్ into 12. Plus means what I am given guys, plus means multiplication. 7 minus means division 1. So according to DeMoss law, because four type of symbols, division, multiplication, addition, subtraction can be allowed, but first sign division. 7 divided by 1, so 6 minus 20 plus 12 into 7. Next one into, okay, next one into, because 7 divided by 1 7, so 6 minus 20, 12 7s are 84. What is the next equation? Addition. So 6 plus 84 90 minus 20 70, okay, equals to 70, equal to 70 ఉంది కదా, సరిపోతుంది మనకి, equal to 70. So hence proved D is a required answer. సో ఎలిమినేషన్ మెథడ్ అనేది ఓన్లీ డివిజన్ మెథడ్కి సంబంధించింది. సో ఇలాంటి క్వశ్చన్స్కి డివిజన్ ఒక్కటి చూసుకొని మ్యాక్సిమం ఆన్సర్ మనం డైరెక్ట్గా టిక్ చేయొచ్చు, ఓకేనా. సో ఇది ఎందుకు ఫెయిల్ అవుతుందంటే 20 డివైడ్ బై 12 ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వట్లేదు, మైనస్ స్టాండ్స్ ఫర్ డివిజన్ కాబట్టి. ఇక్కడ కూడా 6 డివైడ్ బై 20, బట్ ఇయర్ 20 డివైడ్ బై 12 ఇది కూడా అవ్వట్లేదు. యూ షుడ్ గో విత్ డైరెక్ట్లీ డి ఆప్షన్, ఓకేనా. ఈక్వల్స్ టు 70 ప్రూవ్ చేస్తే సరిపోదు, ఆల్రెడీ 70 వచ్చిందిగా. సో డి ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. Let's go to question number 16. If L denotes divided by, M denotes into, P denotes plus and Q denotes minus, then which of the following equation is true? So here division method L ఇచ్చారండి, L denotes division. So L దగ్గర డివిజన్ ఉండాలి, ఒకసారి చూడాలి. L denotes division, 8 divided by 16 అంటే 1/2 వస్తుంది, చూద్దాం. అంటే పర్ఫెక్ట్గా వచ్చేవి ముందు అప్లై చేయాలి. సో ఇక్కడ కూడా L డివైడ్స్ డివిజన్ చూసారా, L 9/9 అంటే 1 అవుతుంది, అంటే మ్యాక్సిమం స్కోప్ దీనికే ఉంటుంది అనమాట. సో ఇంకా L డినోట్స్ ఇక్కడ కూడా 34 డివైడ్ బై 17, సో ఇది కూడా ఛాన్స్ ఉంది, ఇది కూడా డివిజనే, ఓకేనా. 26/13 ఇది కూడా అవుతుంది. సో అన్నీ అవుతున్నాయి చూసారా, ఇది కూడా మనకి పాజిటివ్గానే ఉంది. 20 డివైడ్ బై 13 2s, 34 డివైడ్ బై 17 2s 34, ఓకే. మీరు ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, బట్ ఫ్రాక్షన్స్ వాల్యూస్ కూడా రావచ్చు కొన్నిసార్లు. సో ఇవి ఫైనల్గా ఫ్రాక్షన్స్ అన్నీ కూడా లాస్ట్లో అప్లై చేద్దాం. బట్ డైరెక్ట్గా మనకు నెంబర్స్ డైరెక్ట్ నెంబర్స్ వచ్చేది ఇది ఉంది. బట్ ఇది నేను ఎందుకు తీసుకోవట్లేదంటే 8 డివైడ్ బై 16 అంటే 1/2 వస్తుంది. సో 1/2 P స్టాండ్స్ ఫర్ వాట్, ప్లస్ అనేది 32.5 అవుతుంది ఒకవేళ యాడ్ చేసినా, అది ఛాన్స్ లేదు కాబట్టి. సో డి నేను ఐ విల్ గో టు డైరెక్ట్లీ ఆప్షన్ డి, ఓకే. First one 9, P stands for what? P stands for plus, again plus 9. L stands for division, okay na, divided by, and Q stands for minus 9. Again M stands for into. So here 1 2 3 4 symbols are appeared, that is multiplication, addition, subtraction and division. So you can apply DeMoss law. So which operation apply first? Division. 9 divided by అంటే ఈక్వల్ టు -71 అని ప్రూవ్ చేయాలి, ఓకేనా. వస్తుందా లేదా చూద్దాం. సో ఫస్ట్ వన్ 9 ప్లస్ 9 డివైడ్ బై 9 1 minus 9 into 9, ఓకే. నెక్స్ట్ వన్ మల్టిప్లికేషన్ అకార్డింగ్ టు బాడ్మాస్, ఓకేనా, DeMoss. 9 into 9 9 plus 1 9 9s are 81. సో నెక్స్ట్ వన్ ఎడిషన్ 9 plus 1, దీస్ ఆర్ పాజిటివ్ వాల్యూస్, ఓకేనా. 10 minus 81 10 minus 81 minus 71, because negative value is more than positive. So already proved, okay na. Option D is the required answer. So ఇది కూడా ఫెయిల్ అయితే మీరు ఇవి కూడా అప్లై చేయొచ్చు, అంటే దీనికి ఈ క్వశ్చన్కి ఇదే మనకు ప్రూవ్ వచ్చింది కాబట్టి ఆప్షన్ D అవుతుంది. ఒకవేళ ఇది కూడా ఫెయిల్ అయితే ఈ రెండు కూడా ఈజీగా 26/13 34/17 కూడా పాసిబుల్ అవుతాయి. బట్ ఇక్కడ ఫ్రాక్షన్లు ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ లేవన్నమాట, అది. Let's go to question number 17. If into stands for minus, divide by stands for plus, plus stands for division. చూసారా ఇక్కడ ఈ కీ సైన్ ప్లస్ ఇండికేట్స్ డివిజన్ అండ్ మైనస్ stands for into, which of the following equation is correct? So which one is the following equation is correct? Through options. First one we have to change the sign, okay na. So first one what is the main clue? Plus stands for division given, divided by. So plus ఎక్కడ ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇచ్చారు చూడండి, 20 డివైడ్ బై 16 అంటే దిస్ ఈజ్ 5/4.
సో పాసిబుల్ తక్కువ ఉంటుంది 5/4కి. ఇక్కడ చూడు ప్లస్, ఇక్కడ కూడా డివిజన్ ఉంది ఏంటి 3/5 క్యాన్సిల్ అవ్వట్లేదు కదా 3/5. ఇక్కడ కూడా ప్లస్ ఉంది డివైడ్ బై 2/3. ఇక్కడ కూడా ప్లస్ ఉంది ఓకే, ఇక్కడ ప్లస్ అంటే డివైడెడ్ బై 10/3. సో అన్నీ పాసిబుల్ ఉన్నాయి. 10/3కి ముందుది కూడా చూసుకోవాలి. సో ఇంటూ దేనికి ఇచ్చారు, మైనస్కి ఇచ్చారు. మైనస్ స్టాండ్స్ ఫర్ ఇంటూ ఓకేనా. సో ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వట్లేదు. మైనస్ కూడా ముందు అప్లై చేసుకోవాలి. చూసారా 3/5 రాసేటప్పుడు మైనస్ మీన్స్ ఇంటూ కదా, అంటే 10 × 3/5 అంటే 5 2s. దీనికే ఎక్కువ స్పేస్ ఉంది. డైరెక్ట్గా మీరు ఆప్షన్ బి చెక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 3/5 directly not possible, but minus means what I am given into 10 × 3/5 5 2s క్యాన్సిల్ అవుతుంది కాబట్టి. సో డైరెక్ట్గా ఇలా ఇచ్చేటప్పుడు ఇలాంటి క్లూస్ అనేవి మీరు ఫాలో అవ్వాలి. డివిజన్ ఎగ్జాక్ట్గా అవ్వట్లేదు ఈ 4 ఆప్షన్లో కూడా. విల్ చెక్ అనదర్ ఆప్షన్. దాని ముందు ఏముంది, సో డివిజన్ అవ్వకపోతే మీకు డైరెక్ట్గా 3/5 వస్తుందమ్మా. సో 3/5కి డైరెక్ట్లీ నాట్ క్యాన్సిల్, బట్ ముందుది ఇంకా ఇంటూ కదా, ఇంటూ 10. సో 5 2s అంటే 6 అయ్యే ఛాన్స్ ఉంటాయి కాబట్టి. సో ఇదే నేను ముందు చేసుకుని చేస్తాను, వస్తుందో లేదో చూద్దాం ఓకేనా. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ టు చేంజ్ ద సైన్స్ ఓకేనా. సో 8 డివైడ్ బై మీన్స్ వాట్ ఐమ్ గివెన్, డివైడ్ బై మీన్స్ plus 10, minus means into 3, plus means divide by 5, into means what I'm given. So into means minus given, minus 6. It is equals to 8 or not. 8 వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఈక్వల్స్ టు 8 ఓకేనా. సో ఫస్ట్ వన్ అకార్డింగ్ టు DMOS లా ఓకేనా. ఫస్ట్ వన్ డివిజన్ అప్లై. సో డివిజన్ do not directly cancel, so it can be written into 3/5 directly. Again multiplication, you can allow multiplication. So 10 30/5 6 okay na, 6 minus 6 okay guys. 5 2s 2 × 3 6 minus 6 plus 6 cancel equals to 8 okay na. That equation equals to 8, hence proved option B is the required answer. సో ఇలా ఫాస్ట్గా చేయాలి. ప్రతిదీ ఇచ్చేసారని ఒక చేసేయకూడదు, లెంది అంటే మీకు టైం టేకెన్ అనమాట. సో ఇలాంటి క్లూస్ ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను ఫాలో అయ్యేది ఏంటంటే 20 డివైడ్ బై 16 డైరెక్ట్గా అవ్వట్లేదు, 3/5. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి 2 డివైడెడ్ బై 3 నాట్ పాసిబుల్, 10 డివైడెడ్ బై 3 నాట్ పాసిబుల్. బట్ బిఫోర్ ఇంకొక సైన్ ఉంది కదా, డివిజన్ అనేటప్పుడు మీకు ఫ్రాక్షన్ వస్తుంది. ఫ్రాక్షన్ ముందు ఇంటూ ఉంటే అది క్యాన్సిల్ అవుద్ది, అంటే ఇంటూ ఉంటే చూసుకోవాలి. ఇక్కడ మైనస్ స్టాండ్స్ ఫర్ వాట్ ఐమ్ గివెన్ ఇంటూ, అంటే మైనస్ సైన్తో మీరు తీసుకోవాలి. That is the logic.